హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ పార్లమెంట్ సాక్షిగా ఇప్పటికే చాలా నిజాలు అంటే రాష్ట్ర ప్రజల దృష్టికి వచ్చినాయి అసలు నారా లోకేష్ బాబు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి వరకు పవన్ కళ్యాణ్ వరకు సైకో పాలనలో కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయని చెప్తే మొన్న రాజ్యసభ ఎంపీ వైసీపీ సంబంధించి నత్వాని అడిగిన క్వశ్చన్కు ఇంచుమించు 9,000కు పైగా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అయినాయి. గుజరాత్ మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా కంపెనీలు రిజిస్టర్ అయింది ఆంధ్రప్రదేశ్లోనని చెప్పి ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది కదా. ఇవాళ మరో నిజం కూడా మరో వాస్తవం కూడా ఆవిష్కృతమైంది. ఒకసారి మనం జూన్ 4న ఫలితాలు వచ్చినప్పుడు ఆ తర్వాత పచ్చ మీడియా వేసిన డ్యాన్సులు ఆ కథకళి నృత్యాలు ఒకసారి గుర్తు చేసుకుంటే ఇక 1995 నుంచి 2004 మధ్య అప్పటి ఎన్డీఏ సర్కారును అటల్ బిహారీ వాజ్పేయి సర్కారును ఎట్లా అల్లాడిచ్చిండో చంద్రబాబు గారు అట్లాంటి టైం మళ్ళీ వచ్చేసింది బాబు గారికి. కేంద్రంలో ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో చక్రం తిప్పే రోజులు మళ్ళీ వచ్చినాయని చెప్పి ఇక మామూలు డ్యాన్సులు కాదు అవి. వాస్తవానికి నిజానికి అంటే 16 ఎంపీ సీట్లతో టీడీపీ జనసేన 2 సీట్లతో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నా కూడా మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కూటమిలో కీలకమైన భాగస్వామిగా ఉన్నా కూడా చంద్రబాబు గారు కనుక ఒకవేళ కుర్చీ లాగాలనుకుంటే మోడీ సర్కార్ కుర్చీ లాగాలనుకుంటే బాబు గారికి జస్ట్ ఒక సెకండ్ పని అని చెప్పి ఇక పెద్ద ఎత్తున కథనాలు ఇంకా బాబు గారు ఎట్లా ఆడిస్తే అట్లా కేంద్ర ప్రభుత్వం నడుచుకోవడం తప్పిస్తే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. బొటాబోటీ మెజార్టీతో గెలిచిన సందర్భంలో బాబు గారిగా మళ్ళొకసారి 1995 నాటి వ్యూహ స్టేట్స్మెన్ను వ్యూహ చతురతను విజనరీని చూపిస్తారని చెప్పి ఇక పచ్చ మీడియా ఏ రేంజ్లో డప్పేసిందో చూసినాం కదా. అయితే తాజాగా మాజీ ప్రధాని దేవేగౌడ కర్ణాటక నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న దేవేగౌడ ఒక నిజాన్ని బయటపెట్టిన ఒకసారి మీకు చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. Chandrababu Naidu want to become the vice or chairman of the committee formed by all NDA parties. విన్నారు కదా, చంద్రబాబు గారు చాలా అంటే ఉవ్విల్లూరారంట. ఎన్డీఏ కన్వీనర్గా వైస్ చైర్పర్సన్గా వ్యవహరించాలని చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేసే ప్రయత్నం చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నో అని చెప్పి అన్నారని చెప్పి నేను చెప్తున్న మాట కాదు, పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో దేవేగౌడ చెప్పిన మాట. సో ఇక దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి బాబు గారికి కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల్లో దక్కుతున్న ప్రాధాన్యత ఎంత, ప్రయారిటీ ఎంత అన్నది ఇక పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. ఇక దీనికి ఇంకా పచ్చ మీడియా ఇవన్నీ డప్పేసుకోవడం ఎట్లనో చూస్తూనే ఉన్నాం కదా. చాలాసార్లు చెప్పినాం, ఎందుకంటే ఈ ఈవీఎం సర్కారు ఎట్లా ఏర్పడింది, దానికి బాబు గారు ఎట్లా సహకరించారు అన్నది రికార్డు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న నేపథ్యంలో బాబు గారిని అసలు కేర్ చేయకపోవచ్చు అని చెప్పి తొలినాళ్ళలోనే చెప్పినాం. అది ఇప్పుడు రియాలిటీలోకి వచ్చిందనమాట. ఇవన్నీ తెలిసే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్నెన్నో కండిషన్లు పెడుతున్నాయి. ఇప్పుడు పోలవరానికి కానీ అమరావతికి కానీ ఎట్లా మంత్ బేసిస్లో అక్కడ ప్రోగ్రెస్ని బట్టి నిధుల విడుదల ఈఎంఐ పద్ధతిలో ఎట్లా ఇచ్చేందుకు కండిషన్లు పెడతా ఉన్నారో చూసినాం కదా. అప్పట్లో గత ఏడాది అంటే ఇంటరిమ్ బడ్జెట్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణాలని ఐడిబిఐ రుణాలని ఇవ్వబోతుందని చెప్పి అడిగితే ప్రకటిస్తే అది అలొకేషనా లేకపోతే అరేంజ్మెంటా అన్నది చాలా వరకు క్లారిటీ రాలే. స్వయంగా నిర్మలా సీతారామన్ మాత్రం కేవలం అరేంజ్మెంట్ మాత్రమే, అది రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలని చెప్పి ఆమె క్లారిటీ ఇచ్చింది తర్వాత. సో ఆ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ప్రతి నెల పోలవరం అమరావతిలో ఎట్లాంటి పనులు జరుగుతున్నాయి, అక్కడ ప్రోగ్రెస్ ఏంటి, ఎప్పటికప్పుడు వరల్డ్ బ్యాంక్ నివేదిక తీసుకొని మరి నెక్స్ట్ మంత్ నిధులు విడుదల చేయాలన్నా వద్దా అని చెప్పి ఇట్లా చాలా కండిషన్స్ పెట్టిన సందర్భం చూసినాం కదా. ఇదంతా ఎందుకంటే గతంలో ఇదే పోలవరంని ఏటీఎంగా వాడుకొని జేబులు నింపుకునే ప్రయత్నం ఎట్లా చేసిందో కూటమి సర్కారు గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో అవన్నీ రికార్డు రూపంలో ఉన్న నేపథ్యంలో ఈసారి అంటే ఆంధ్ర ప్రజలను బాబు గారు మోసం చేసిన సంగతి పక్కన పెడితే ఆ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న మనం ఆ మచ్చను మనం అంటించుకోకూడదు, ఆ మరక మనకొద్దు అని చెప్పి బీజేపీ ముందు నుంచి మేనిఫెస్టో విడుదల దగ్గర నుంచి దూరం పాటిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇదంతా చరిత్ర. అయినా సరే ఇంకా మన పచ్చ స్టూడియోలు పచ్చ ఛానళ్ళు ఎట్లాంటి వార్తలు కథనాలు వండి వారుస్తూ ఉంటాయో చూస్తూనే ఉన్నాం కదా. ఇదంతా ఓ చరిత్ర. ఇంకా దీన్ని చూసుకొని దీని తర్వాతనన్నా మన పతార ఏంది, మన ప్రయారిటీ ఏంది తెలిసి అడుగులు వేస్తే బాగుంటుంది. వాస్తవానికి అంటే కూలిపోవడానికి కూడా
సిద్ధమే అని చెప్పి గతంలో మోడీ సర్కారు ఆర్ఎస్ఎస్ ముఖ్యులకు చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. ఎందుకంటే బాబు గారు అండ్ ఒకవైపు బాబు గారు, ఇంకొక వైపు నితీష్ కుమార్ ఇద్దరు కూడా అత్యంత చంచలమైన మనస్తత్వం గల వాళ్ళు ఏ క్షణమైనా ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పి ముందే ప్రిపేర్ అయిపోయి ప్లాన్ బిని కూడా రెడీ చేసుకున్నారని చెప్పి గతంలో వినిపించిన వార్తలు. సో ఇట్లాంటి అంటే దెబ్బలు గట్టి నిలబెట్టి జాకిలు పెట్టి లేపే ప్రభుత్వం మనకు వద్దని చెప్పి ఆర్ఎస్ఎస్ ముఖ్యులు చెప్పిన నేపథ్యంలో దేనికైనా రెడీ అని చెప్పి మోడీ సర్కార్, మోడీ అండ్ అమిత్ షా ద్వయం అప్పుడే చేతులు ఎత్తేసారని చెప్పి కూడా గతంలో వార్తలు వచ్చినాయి. సో మరి ఈ వాదన తర్వాత టీడీపీ ఎట్లా కౌంటర్ చేస్తుంది, జనసేన ఎట్లా ప్రవచనాలు వల్లిస్తుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.